గులాబీ కుక్కుల శైలజ సంపతి సైదేశ్వరరావు జవాజి వీరబాలతో పాటు ఊరు మొత్తానికి ఉమ్మడిగా ఉపయోగపడే కొన్ని సదుపాయాలు అంటే అన్ని సీసీ రోడ్లు, అన్ని సీసీ డ్రైన్లు, మొత్తం ఊరికి మంచినీటి నెట్వర్క్, స్ట్రీట్ లైట్లు పూర్తి స్థాయిలో ఉండటం, కమ్యూనిటీ హాల్స్ ఉండటం, ఊరికి ఉమ్మడిగా ఉపయోగపడే ఆస్తుల్ని ఏర్పరచుకోవటం అంటే ఒక వ్యక్తిగతంగా కుటుంబానికి కావచ్చు, ఉమ్మడిగా ఊరు మొత్తానికి కావచ్చు, కావాల్సిన అవసరాలు ఏమిటి, వాటిని వచ్చే 3-4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని రావాలంటే ఈరోజు అసలు ఏమున్నాయి, ఏం చేసుకోవాలి, వాటిని ఏది ముందు సంవత్సరం చేసుకోవాలి, ఏది తర్వాత సంవత్సరం చేసుకోవాలి అనే ఒక ప్రణాళిక అందరి భాగస్వామ్యంతో చేయటం అనేది ప్రముఖ ఉద్దేశంగా ఈ గ్రామసభ ఈరోజు జరుగుతోంది. అన్ని సదుపాయాలు కల్పించుకోవాలి కాబట్టే, అన్నీ ప్రస్తుతానికి లేవు కాబట్టే మీ సమస్యలు తెలుసుకుంటూ వాటిని ప్రణాళికలో భాగం చేసుకుంటూ అందరం కలిసి మాట్లాడుకోవాలంటే ఊరికి ఏ మంచి కావాలి అనేది మనందరం చెప్పగలగాలి. మనకుండే సమస్యలు అవన్నీ ఎలాగూ తెలుసుకుంటాం, కానీ సమస్యలు తెలుసుకోవటం మాత్రమే పరిమితం అవ్వకుండా ఉపయోగపడాలంటే ఏ కార్యాచరణ చేయాలి, దానికి ఒక క్రమశిక్షణతో ఎన్ని వనరులు మనకు ఒక సంవత్సరానికి వస్తాయి అంటే సుమారుగా ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం ఒక మండలానికి ఈ సంవత్సరంలో ఎన్ఆర్ఈజీఎస్లో 5 కోట్ల రూపాయలు ప్రతి మండలానికి ఇస్తే 5 కోట్లని ఏ గ్రామానికి ఎంత ఏ పనులు చేయడానికి కేటాయించుకుంటాము, అది మాత్రమే ఉందా లేదా, ఇందాక చెప్పినట్టు డిఎంఎఫ్ నుంచి ఇంకొంచెం సహాయం డిఎంఎఫ్ ఫండ్స్ నుంచి తీసుకోవచ్చా, సిఎస్ఆర్ వాళ్ళని అడిగి ఇంకొంచెం సహాయం తీసుకోవచ్చా, ఈ విధంగా ఒక గ్రామానికి సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ మీ చిల్లకల గ్రామంలోనే చూస్తే ఈ రోజు నాటికి మొత్తం 18.75 కిలోమీటర్ల ఇంటర్నల్ రోడ్లు ఉంటే ఇంకా 3.67 కిలోమీటర్లు చేయాల్సిన అవసరం ఉంది. అవి వేయాలంటే సుమారుగా 2 కోట్ల రూపాయలు అవుతుంది. అవి మాత్రం కాకుండా డ్రైన్లు కూడా పూర్తి స్థాయిలో వేయాలంటే ఇంకొక సుమారు 8 కిలోమీటర్ల డ్రైన్ వేయాలా, దానికి 2.5 కోట్లు అవుతుంది. అంటే కేవలం రోడ్లు డ్రైన్లు వేయాలంటేనే 4.5 కోట్లు మనకి ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో రోడ్లు డ్రైన్లు వేసుకోవాలంటే 4.5 కోట్లు అవుతుంది. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారికి వచ్చిన కేటాయింపబడిన 5 కోట్లలో 70 లక్షలు ఈ గ్రామానికి ఇస్తున్నారు. అంటే 4.5 కోట్ల మొదటి దఫగా 70 లక్షలు. దీనికి ఇంకా అదనంగా మనం డిఎంఎఫ్ నుంచి కానీ సిఎస్ఆర్ నుంచి కానీ ఇచ్చుకుంటే ఒక 3-4 సంవత్సరాల్లో ఈ అవసరాలన్నీ తీరిపోయేటట్టు ప్రణాళిక రచించుకోవడం. అన్నీ ఒకే సంవత్సరం మనం చేయలేం, కానీ ఖచ్చితంగా వచ్చే 3-4 సంవత్సరాల్లో అయిపోవాలి అంటే అసలు ముందు మనకేం కావాలి, ఎప్పుడు చేయాలి, దాన్ని చేయటానికి అవసరమైన వనరులు ఏమిటి, ఈ ప్రణాళికను రచించుకోవడానికే ఈ గ్రామసభ పెట్టడం జరిగింది. ఇందాక కూడా ఒక గ్రామసభ నేను అటెండ్ అయినట్టు ఇప్పుడు కొంతమంది ఆవేశపడ్డారు, మా దగ్గర రోడ్ లేదు, డ్రైన్ లేదు కాబట్టే వేసుకోవాలి కాబట్టే ఈ సభ పెట్టుకోవడం జరుగుతుంది. లేదు అనే విషయం తెలుసుకుని ఇవ్వడానికి ఏమి చేయాలి అనడం కోసమే ఈ గ్రామసభ పెట్టుకోవడం జరిగింది. కాబట్టే మీకు అవసరమైన మౌలిక సదుపాయాలు ముందు గ్రామం ఉమ్మడిగా మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కామన్గా అందరికీ పనికొస్తాయో వాటిని గురించి ఈ గ్రామసభలో మీరు మాట్లాడుకుంటే దానికి ఎటువంటి కార్యక్రమాలు కావాలని రాసుకుంటే, ఇప్పటికే ఇందాక కూడా చదివారు, లిస్ట్ ఆఫ్ వర్క్స్ కూడా చదివారు, అవి ఓకేనా, అవి కాకుండా ఇంకేమన్నా మార్పు చేయాలా లాంటి డిస్కషన్ చేసుకుని అందరికీ ఆమోదయోగ్యంగా ఈ మీటింగ్ కానీ మనం కన్క్లూడ్ చేయగలిగితే ఒక పాజిటివ్ వాతావరణంలో ఒక అభివృద్ధికి నాంది పలికే విధంగా ఈ కార్యక్రమము ఈ రోజు నుంచి జరుగుతుంది. సో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలనే ఉద్దేశంతోనే ఓపెన్గా పెట్టడం జరిగింది, ఏదో ఒక హాల్లోనో రూమ్లోనో పెట్టకుండా. సో అందరూ కూడా పాజిటివ్గా మన ఊరి మంచి కోసం, అందరికీ జరిగే మంచి కోసం అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి సమస్యలను దృష్టికి తీసుకొని వచ్చి పనులన్నీ కూడా ఆమోదించుకుంటారని గట్టిగా నమ్ముతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యం అవుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు పిలిచి గౌరవించినందుకు ఎమ్మెల్యే గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక పాజిటివ్గా నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవడంలో మనందరం కూడా మన పాత్ర పోషిస్తామని గట్టిగా నమ్ముతూ వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి.
దాన్ని పరిష్కరించగలరని ప్రార్థన. సార్ తాళ్ళూరి వెంకటేశ్వర్లు. లో వోల్టేజ్ సమస్య అనేది ఒక ప్రాంతం కాదండి, విలేజ్ అంతా ఉందమ్మా. దగ్గర 100 kVలు ఒక 5 పడుతున్నాయి. ఏఈ గారి దృష్టికి, ఏడీ గారి దృష్టికి కూడా గౌరవ శాసనసభ్యుల వారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఒక 100 kVలు వస్తే అన్ని చోట్ల బిగిస్తే మాత్రమే ఆ సమస్య తీరుద్ది. దయచేసి దాన్ని నోట్ చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య, గత 10 సంవత్సరాలుగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తూ ఉంది. ఓన్లీ వీధులకు సంబంధించి అక్కడక్కడ పంప్ కనెక్షన్లు ఉన్నాయి, వాటికి కూడా 10 రోజులకు ఒకసారి కూడా వాటర్ వచ్చే పరిస్థితి లేదు. మరి జలజీవన్ మిషన్లో ఇంటింటికి కనెక్షన్ అంటున్నారు, ఇంటింటికి ఏమో కానీ బజార్కి నీళ్ళు వస్తేనే ఆనందపడే పరిస్థితుల్లో మా గ్రామం ఉంది. కాబట్టి దీన్ని కూడా నోట్ చేసుకొని కనీసం రోజువారీ అన్న బజార్లకు వాటర్ వచ్చే విధంగా అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ఆ విధిగా మీరు మీకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాం.